ఈనాటి దేవుని సందేశం. ఈరోజు వాక్యాలు మన ముందుకు రెండు జీవితాలను తీసుకొస్తున్నాయి. సొలొమోను మరియు సిరోఫోయినీషియా స్త్రీ. సొలొమోను దేవుని ఆశీర్వాదం పొందినవాడు. దేవుడు అతనికి జ్ఞానం, ఘనత, మహిమ అన్నీ ఇచ్చాడు. దేవుడు అతనికి ప్రత్యక్షమై ఆశీర్వదించాడు. అయినా కొంచెం కొంచెంగా అతని హృదయం ఇతర దేవతల వైపు మళ్ళింది. ప్రేమ పూర్తిగా దేవునిపై నిలవలేదు. అందుకే అతని జీవితం మనకొక హెచ్చరికగా నిలుస్తుంది. ఎంత గొప్ప వరాలు పొందినా మన హృదయం దేవుని నుండి దూరమైతే మనం పడిపోవచ్చు. ఇది మనకొక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. మనం తప్పిపోతున్నప్పటికీ దేవుడు విశ్వాసవంతుడే, కాని మన ఎంపికలకు ఫలితాలు ఉంటాయి. ఈ సువార్తలో ఒక తల్లి విశ్వాసాన్ని చూస్తాము. ఆమె విదేశీయురాలు అయినా తన కుమార్తె బాధను చూసి యేసు పాదాల దగ్గరకు వచ్చి పడింది. యేసు మాటలు మొదట కఠినంగా అనిపించినా ఆమె వెనక్కి తగ్గలేదు. వినమ్రతతో, నమ్మకంతో ఇలా చెప్పింది, బల్ల క్రింద ఉన్న కుక్కపిల్లలు కూడా ముక్కలు తింటాయి. ఆ ఒక్క మాటలో ఎంత గొప్ప విశ్వాసం ఉంది! యేసు కృపలో చిన్న భాగం చాలు అని ఆమె నమ్మింది. ఆ విశ్వాసమే ఆమె కుమార్తెకు స్వస్థతను తెచ్చింది. అయితే మన జీవితాన్ని మనమే ప్రశ్నించుకోవాలి. మనము సొలొమోనులాగా కొంచెం కొంచెంగా దేవుని నుండి దూరమవుతున్నామా, లేక ఆ స్త్రీలాగా వినమ్రతతో, సంపూర్ణ విశ్వాసంతో యేసును ఆశ్రయిస్తున్నామా? దేవుడు మన స్థాయి, మన పేర్లు, మన బాహ్య రూపం చూడడు. ఆయన మన హృదయాన్ని చూస్తాడు. కాబట్టి ఈరోజు మనం సంపూర్ణ హృదయంతో దేవుని వైపు తిరిగి విశ్వాసంలో, వినమ్రతలో, నిబద్ధతలో పెరుగుదాం. దేవుడు మనందర్నీ దీవించునుగాక.